వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రామచంద్రాపురం మండలం ఆదివరపుపేట గ్రామంలో చేనేత సంఘ కార్మికులు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సుభాష్ అందజేశారు. నియోజకవర్గ చేనేత కార్మికులకు తాను ఎంతో రుణపడి ఉంటానన్నారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్రంలోనే ఆదివారపుపేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తాను. చేనేత కార్మికులు పడుతున్న కష్టానికి అతి త్వరలోనే ఉపాధి కల్పించేలా ఒక ప్రత్యేకమైన మార్గం చూపిస్తానన్నారు. మూతపడిన మగ్గాలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. నేతన్నలకు అవసరమైన ఇన్సూరెన్స్ కార్డుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి వారికి ఆరోగ్య భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. హలో జన్మదిన చాలా ప్లేస్ లో కూర్చోన్నాం. అందరూ కూర్చోండి, మేడం కూర్చొని అందరూ కూర్చోండి, సైన్స్ లో కూర్చొని. అలాగే ఆదివారపేట నుంచి తాడపాడు వెళ్లే రోడ్డు అతి త్వరలో మీకు అది రోడ్డు వేయించడం జరుగుతుంది. అలాగే దాని ఎస్టిమేషన్ కూడా వేశారని చెప్పడం జరిగింది కాబట్టి దాని వెంటనే ఒక 3 నెలల లోపు ఆ రోడ్డు వేయించే దిశగా నేను అధికారిని ఆదివారపేట అనగానే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి నాకు. ఎందుకంటే 2 రకాలు వస్తాయి. ఒకటి, నేను పోటీ చేస్తున్నాను అని తెలిసినప్పటి నుంచి కూడా నిరంతరం నాకు కూడానే ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విజయోత్సవ ర్యాలీలాగే తీసుకెళ్ళారు. అది ఎప్పటికీ మర్చిపోలేం. అది కాక బిలో పవర్టీ లైన్, అంటే మొత్తానికి పేదవాళ్ళు అంటూ ఉన్నారంటే ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నారు. అది ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే పనులు లేక ఆ రోజు నేను వచ్చినప్పటికీ పనులు లేక ఉండటం ఒక ఎత్తు అయితే, మొన్న ఇక్కడే ఉంటారో తెలియదు కానీ నాకు పెద్ద అయిన వీడియో మాట్లాడారు. ఇక్కడ ఉన్నారా? మీరు రుణం తీర్చుకోలేనటువంటిది మీకు ఆ రోజు చెప్పాను. 45 రోజులను మోయండి, నిరంతరం 5 సంవత్సరాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటానని ఆ మాట కట్టుబడి ఉంటాను ఇక్కడని. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఆయన సర్పంచ్గా అయిన తర్వాత ఏమి చేయలేకపోయాం చేనేత కార్మికుడిగానే ఆయన గుర్తించి మరి మొన్న డైరెక్ట్ గా నేను మాకు జాయిన్ అవ్వలేదు కానీ సపోర్ట్ చేశాను. అది దానికి ఆయనకి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా చేనేత కార్మికుల్ని నా కార్మిక శాఖ కిందకి తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఎందుకంటే ఇందులో ఈఎస్ఐ కార్డ్స్ అని ఉంటాయి. ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి ఈఎస్ఐ కార్డ్స్కి వ్యత్యాసం ఏంటంటే, అందులో ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకి అక్కడ వైద్యం ఉండదు. ఈఎస్ఐ కార్డ్స్కి A to Z అన్నింటికి వైద్యం ఉంటుంది. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూర్చుని మీరు పడే కష్టాలు, మిమ్మల్ని చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఆయన వివరించి వెంటనే చేనేత కార్మికులందరినీ కూడా ఈ కార్మిక శాఖలోకి తీసుకోవాల్సిందిగా నిర్ణయించుకుంటాను. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి కాబట్టి మంది, ఆ ఎన్డీఏ కూటమిలో మనమే సభ్యులే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ పథకాన్ని సుమారు 52 లక్షలు సుమారు ఈ ఆదివారం క్లస్టర్ విభాగంలో ఈ పనిముట్లు మీకు అందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. వెంటనే చేసినట్టు ఏదేమైనప్పటికీ మీ సమస్యల పరిష్కారం ఇంకా చాలా దూరం తీసుకెళ్ళాలి. అలా ఆపుకోవాలి. మీ యొక్క వస్తువులు తయారైన వాళ్ళు తీసుకోవాలి. తీసుకునే దిశగా ఆల్రెడీ లోకేష్ బాబు గారికి మీరు 90,000 మెజార్టీ ఇచ్చారు చేనేత